ఏమున్నది ఇప్పటి లెక్కనే ఉన్నది. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఏందంటే బస్సులో ఒకటి ఫ్రీగా చేసిండు. దాంట్లో ఏందంటే కొట్టుకోవడానికే సరిపోతున్నారు. ఎవరు ఫ్రీగానైతే వెళ్తున్నారో లేదో నాకు తెలవదు కానీ మేమైతే వెళ్తలేం. ఎప్పుడు పోయినా ఫ్రీ బస్ అని అంటారు కానీ మేము ఇంతవరకు ఒక్కసారి కూడా పోలే. అంటే ఎక్కే అవసరం రాలేదా మీకు? పోయినాము. ఫ్రీ బస్ అంటారు, ఇది ఫ్రీ బస్ కాదమ్మా. ఇది ఫ్రీ బస్ కానే కాదు. ఇది ఏందది, అవి వచ్చేదాకా కూర్చోరి, అది ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కి ఓర్రి అని అంటారు. ఎమర్జెన్సీకి పోదామంటేనేమో కానే కాదా. ఏదైనా అర్జెంట్ అవసరం పడి పోదామని అంటే ఎప్పుడు చూడు కిటకిటలాడుతుంది బస్సులనైతే. ఒక్కసారి ఒకవేళ బై మిస్టేక్ మనం పోయినా గానీ మనకు సీట్ అయితే దొరకాయి. నిలబడాలి, నువ్వు ఎంత దూరం అన్నవో నిలబడే పోవాలి, నిలబడే రావాలి. ఎక్కువ మాట్లాడితే కొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ కిరికిరంతా ఫ్రీ బస్ పెట్టిన కాంచెలే అవుతుందా? ఫ్రీ బస్ పెట్టిన కాడికి అయితే అవుతున్నది. బాయ్స్ కి ఇప్పుడు బాయ్స్ ని కూర్చోబెడుతున్నారు. అప్పుడు ఆ లేడీస్ కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తుండే, ఇచ్చి కూర్చోమని చెప్తుండే. మొగోళ్ళు వస్తే లేపి మరి లేడీస్ ని కూర్చోబెడుతుండే. ఇప్పుడు అట్లా లేదు. వాళ్ళని మమ్మల్ని లేపి వాళ్ళని కూర్చోబెడుతున్నారు. అంటే ఫ్రీ బస్ పెట్టినందుకు మీరు పైసలు ఇస్తారు అమ్మ, పుణ్యానికి వస్తున్నారు కదా, లేవురి వాళ్ళు కూర్చుంటారని అంటున్నారు. మీరు నలుగురు ఉంటే మీ నలుగురు కూర్చుంటారు, మాకు ఒక టికెట్ అన్న వస్తుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు, లేడీస్ అన్న గౌరవం కొంచెం కూడా లేనే లేదు అసలు. ఆ ఫ్రీ బస్ అయితే తీసేయాలి. దాంతో పెద్ద యూజ్ అయితే ఏం లేదు. తీసేయాలి. వైద్యానికి పెట్టినా బెస్ట్, అంతేగాని ఫ్రీ బస్ తీసేసింది బెస్ట్. కాకుండా ఆయన పాలన కొంచెం పర్వాలేదు. పోటీ అనేది ఉండాలి. కేసీఆర్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంచెం పర్వాలేదు. ఇప్పుడు అయినా మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది తీసేయాలి, మొత్తం ఫ్రీ బస్ తీసేసి విద్యకు వైద్యానికి పెట్టండి. మళ్ళీ ఇలాంటి నిరుద్యోగ పిల్లలు చాలా ఉన్నారు మా దగ్గర అయితే. మస్తు మంది పిల్లలు డిగ్రీలు అయిపోయినా కానీ ఇప్పటివరకు జాబులు సరిగ్గా లేవు మాకు. తిరిగిది మళ్ళీ బీసీడీలో మాకు జాబులే వస్తలేవు అస్సలు. బీసీడీకి దీనికి బీసీడీ మాకు రిజర్వేషన్ కంపల్సరీ చేసేయాలి. బీసీడీ 42 రిజర్వేషన్ చేస్తున్నారు, అసలు చేయలేరు. మాకు బీసీడీలో 42 రిజర్వేషన్ కావాలి, మాకు ఎట్లన్నా కావాలి. ప్రతిసారి ఏంటంటే వాళ్ళు బీసీడీ అంటే చాలా ఉన్నోళ్ళని అని అనుకుంటున్నారు, కానీ ఎవరైనా వచ్చి చూస్తే తెలుస్తుంది. బీసీడీ వాళ్ళు అందరు ఉన్నోళ్ళేనా లేనోళ్ళ తెలుస్తుంది. మాకైతే గవర్నమెంట్ కి ఉద్యోగానికి పెట్టుకుంటే అసలు వాళ్ళకే వెళ్తున్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చాలా వాళ్ళకే పోతున్నాయి ఉద్యోగాలు. మా బీసీడీలో మా పిల్లలకు 3-4 ఏళ్ల నుంచి రాస్తున్నారు. మా పిల్లలు ఏ దానికి పెట్టుకున్నా ఒక్కళ్ళకి కూడా రాలేదు. ఇప్పుడు కేంద్రం నుంచి వస్తుందో రేషన్, మరి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో తెలియదు మాకు. రేషన్ ఇస్తున్నారు, బియ్యం వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్. ఓకే, దొడ్డు ఓకే, ఈ సన్న బియ్యం ఒకటి వస్తున్నాయి. మా ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి. ఈ బీసీడీ రిజర్వేషన్ ఒకటి చేయాలి. మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. మేము ఆయన నమ్మాలి రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఆయన చేస్తున్నది నమ్మాలని. ఓకే, మాకు ఏమి ఇవ్వలేకున్నా పర్వాలేదు, ఒకటి బీసీడీ రిజర్వేషన్ చేస్తే మేము కంపల్సరీ నమ్ముతాం. అంతే, ఒక వర్గం కాదు, బీసీడీలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నాం మేము కమ్యూనిటీ. లేకుంటే మాకు ఉద్యోగాలు అస్సలు లేనేలేవు, మొత్తం రోడ్ మీదనే బతుకుడు అవుతుంది మాది అట్లా.